చెప్పండి, అంటరానితనం మనకు ఉండాలి. దేనికి మధ్యన? సాతానుకు, అలాగే సాతానుకు కార్యాలకు మధ్యన మన జీవితంలో ఏముండాలి? అంటూ ఉండాలి. సాతాను మనల్ని ముట్టుకోలేని అంటూ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఏ కీడు జరిగినా, ఈ లోకంలో ఏ ప్రమాదం జరిగినా, ఈ లోకంలో ఎటువంటి విపత్తులు జరిగినా, ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన శ్రమలు వచ్చినా, ఈ లోకంలో ఒక వ్యక్తి తన జీవితంలో పాడైనా, ఈ లోకంలో ఒక ఆత్మీయుడు పడిపోయినా, ఒక సంఘము ఇబ్బంది పడినా, ఒక కుటుంబం నాశనమైనా, ఈ లోకంలో ఎవ్వరు వారి జీవితంలో శ్రమలు అనుభవిస్తున్నా, మరణకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నా, వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులకు మూల కారణం ఏంటి తెలుసా? సాతాను అనేది మనం గమనించాలి. మీకు అర్థమైందండి? సాతాను యొక్క ఆలోచన లేకుండా, వాడు కుట్ర లేకుండా దేవుడు ఆశించిన, దేవుడు దీవించిన ఏ కుటుంబాన్ని కానీ, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న, దేవుని యొక్క చిత్త ప్రకారం దీవించాలనుకున్న ఏ మనిషి కానీ వారి జీవితంలో పాడవరు. ఒక వ్యక్తి పాడవుతున్నాడు, ఒక వ్యవస్థ పాడవుతుంది, లేకపోతే ఒక కుటుంబం పాడవుతుంది, ఒక మంచి ఆత్మీయుడు పడిపోతున్నాడు, దిగజారిపోతున్నాడు అని అన్నా దాని వెనక ఎవరి శోధన ఉంటుంది? చెప్పాలి, ఎవరు శోధన ఉంటుంది? సాతాను శోధన ఉంటుంది. సాతాను యొక్క కుయుక్తి ఉంటుందని మనం మర్చిపోకూడదు. అంటే ఇప్పుడు ఆత్మీయులకు, ఆత్మీయత కలిగిన వారికి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న వారికి, రక్షించబడిన వారికి దేనికి మధ్యన దేనికి మధ్యన సంబంధం ఉండకూడదు అంటే సాతానుకు, చెప్పండి, మనుషులకు మధ్యన ఏముండకూడదు? సంబంధం ఉండకూడదు. వారు ఏం పాటించాలి? అంటును పాటించాలి.